తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండల్లో ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమలలో ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ తిరుమల పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది. ఇది 7 కొండలపైన వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. కలియుగంలో మానవాళిని కష్టాల నుండి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంగా వెలిశాడని భక్తుల నమ్మకం. తిరుమల కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ సోమవారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులు అందరూ శ్రీవారిని దర్శించి తరించారు. తిరుమల ఆలయాన్ని తిరుపతి బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు. తిరుమల ప్రాముఖ్యత ఏమంటే తిరుమల కొండలు 7 శిఖరాలు కలిగి ఉన్నాయి. వీటిని సప్తగిరులు అని కూడా అంటారు. తిరుమల ఆలయం కలియుగ వైకుంఠంగా భక్తులచే పూజింపబడుతుంది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. తిరుమల భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. విష్ణువు స్వయంభూగా అవతరించిన 8 క్షేత్రాల్లో ఇదొకటి. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు ఆలయ ఆచారాలను క్రమబద్ధీకరించారు. దీనితో ఆలయం యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. 1932లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పడింది. దీని ద్వారా ఆలయం యొక్క నిర్వహణ మరియు అభివృద్ధి మరింత క్రమబద్ధంగా సాగుతుంది. తిరుమల ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది మరియు ఇది హిందువులకు ముఖ్య పుణ్యక్షేత్రం. టీటీడీ ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. దీనికి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తారు. టీటీడీ అనేక ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీటిలో అన్నదానం, విద్య, వైద్యం మొదలైనవి ఉన్నాయి. తిరుమల ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత ఈ విధంగా ఉంది. ఈ దేవాలయం హిందువులకు ఎంతో పవిత్రమైంది మరియు దాని చరిత్ర ఎంతో గొప్పది. తిరుమల సముద్ర మట్టానికి 3200 అడుగులు 980 ఎత్తులో ఉంది మరియు దాదాపు 10.33 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది.